వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కుక్కలు నాలుక బయటపెట్టి శ్వాసించడాన్ని ఏమంటారు? ప్యాంటింగ్. నాడీ వ్యవస్థలో నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. న్యూరాన్. వెన్నుపాము నుండి బయలుదేరే నాడుల సంఖ్య 37 జతలు. మూత్రపిండంలో నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. నెఫ్రాన్. పొదుగు శరీరానికి అంటిపెట్టుకోవడానికి సహకరించేవి. సస్పెన్సరీ లిగమెంట్లు. పాలసేపు మిల్క్ లెట్డౌన్ కు ఉపయోగపడే హార్మోన్ ఆక్సిటోసిన్. పశువులలో కంటిని శుభ్రం చేయుటకు తోడ్పడే మూడవ కనురెప్ప నిక్టిటేటింగ్ మెంబ్రేన్. గర్భాశయం కటికుహరమునందు వేలాడటానికి సహకరించేది బ్రాడ్ లిగమెంట్. ఫలదీకరణ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగును? యాంపుల్లరీ ఇస్థమిక్ జంక్షన్. మాయా ప్లెసెంటా పొరనందు ఉండు బుడిపెలను ఏమంటారు? కాటిలిడన్స్. గర్భాశయం లోపలి పొరపై ఉండే బుడిపెలను ఏమంటారు? కరంకల్స్. కోళ్లలో అండాశయము నుండి యోక్ను గ్రహించే భాగం ఇన్ఫండిబ్యులం. కోళ్లలో యోక్ చుట్టూ తెల్లసొన ఆల్బ్యుమిన్ ను ఉత్పత్తి చేయు భాగం మ్యాగ్నమ్. కోళ్లలో గుడ్డు పెంకు షెల్ ను ఉత్పత్తి చేయు భాగం యూటెరస్ షెల్ గ్లాండ్. ఆవులలో గేదెలలో అండాశయంపై నీటి తిత్తులు ఏర్పడటాన్ని ఏమంటారు? సిస్టిక్ ఓవరీస్. పశువు ఈనలేకపోవటాన్ని డిఫికల్ట్ బర్త్ ఏమంటారు? డిస్టోసియా. ఎదకు రావడానికి ఉపయోగపడే హార్మోన్ ఈస్ట్రోజెన్. చూలు నిలవడానికి ఉపయోగపడే హార్మోన్ ప్రొజెస్టిరాన్. ఆవులు యుక్త వయస్సుకు వచ్చు కాలం 12 నుండి 18 నెలలు. గేదెలు యుక్త వయస్సుకు వచ్చు కాలం 30 నుండి 36 నెలలు. ఆవులలో ఎదచక్రం ఈస్ట్రస్ సైకిల్ 21 రోజులు. ఆవులలో ఎదకాలం హీట్ పీరియడ్ 12 నుండి 24 గంటలు. గేదెలలో ఎదకాలం 24 నుండి 48 గంటలు, కొన్నిసార్లు ఎక్కువ. ఆవు చూడికాలం 280 రోజులు. గేదె చూడికాలం 310 రోజులు. వీర్యకణాలు గర్భాశయంలో ఫలదీకరణ శక్తిని పొందడాన్ని ఏమంటారు? కెపాసిటేషన్. కృత్రిమ గర్భధారణలో వీర్యాన్ని ఎక్కడ వదలాలి? బాడీ ఆఫ్ యూటెరస్. గడ్డకట్టిన వీర్యాన్ని కరిగించడాన్ని థాయింగ్ ఏ ఉష్ణోగ్రత వద్ద చేయాలి? 35 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ 30 సెకండ్లు. కుక్క కరిచిన తర్వాత పశువులకు రేబీస్ టీకా షెడ్యూల్ 0, 3, 7, 14, 28, 90 రోజులు. జబ్బవాపు బ్లాక్ వాటర్ వ్యాధికారకం క్లాస్ట్రిడియం చువై.